దుష్యంతుడికి శకుంతలకి పుట్టిన భరతుడు రాజయ్యాక భరతవంశం అద్భుతంగా వృద్ధి పొందింది. ఆ భరతవంశం వివరాలని ఇప్పుడు చెప్పుకుందామని వైశంపాయనుడు జనమేజయ మహారాజుతో భరతవంశం గురించి చెప్పడం మొదలెట్టాడు. భరతుడికి కేకయ రాజపుత్రిక అయిన సునందకి పెళ్లి చేశారు. వాళ్ళకి భూమన్యుడు మొదలైన వాళ్ళు పుట్టారు. ఆ భూమన్యుడు రాజయ్యి దాసార్హుడి కూతురును విజయను పెళ్లి చేసుకున్నాడు. ఆవిడికి సుహోత్రుడు అని పుట్టాడు. ఆ సుహోత్రుడు రాజయ్యి ఇక్షకుడి కూతురు సువర్ణని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి హస్తి పుట్టాడు. ఆ హస్తి పేరు మీదే మీ రాజ్యానికి రాజధాని అయిన హస్తినాపురం వచ్చింది. ఆ హస్తికి త్రిగర్త సామ్రాజ్యపు రాజు కూతురైన యశోధరకి వికుంఠనుడు పుట్టాడు. ఆ వికుంఠనుడికి మళ్ళీ దాసార్హరాజు కూతురు వాసుదేవికి అజామీరుడు పుట్టాడు. ఈ అజామీరుడికి 3 భార్యలు, కేకయ, గాంధారి, రుక్ష. వీళ్ళ ముగ్గురికి కలిపి 124 మంది సంతానం. అందులో పెద్దవాడు ఉత్తముడు సంవరణుడు. ఆ సంవరణుడు సూర్యుడి కూతురైన తపతిని పెళ్లి చేసుకుంటే పుట్టినవాడే కురు. ఆ కురు పేరు మీదే కురువంశమైంది. అంతటి కీర్తి గడించాడు. ఆ కురువుకి దాసార్హరాజపుత్రి అయిన శుభాంగి వల్ల విధూరథుడు పుట్టాడు. ఆ విధూరథుడు మగధరాజ కూతురైన సంప్రియకు అనస్వుడు. అనస్వుడికి మళ్ళీ మగధరాజ కూతురైన అమృతకు పరీక్షితుడని మరొక రాజు పుట్టాడు. ఈయన మీ తండ్రి పరీక్షితుడు కాదు. ఆ పరీక్షితుడికి బహుదానుడి కూతురైన సుయసకి భీమసేనుడు పుట్టాడు. ఆ భీమసేనుడు కేకేయ రాజ కూతురైన కుమారి అన్న ఆవిడ్ని పెళ్లి చేసుకుని ప్రతీపుడు పుట్టాడు. ఆ ప్రతీపుడు శిబి కుమార్తె అయిన సునందని చేసుకుని దేవాపి, శంతనుడు, బాహ్లికుడు అని 3 కన్నాడు. అందులో దేవాపి పెద్దవాడైన బాల్యంలోనే తపోవనానికి వెళ్ళిపోయాడు. దాంతో రెండవవాడు సర్వసమర్థుడు అయిన శంతనుడు రాజయ్యాడు. ఆయన గంగ ద్వారా దేవవ్రతుణ్ణి, సత్యవతీదేవి ద్వారా చిత్రాంగద విచిత్రవీర్యుల్ని కన్నాడు. అందులో విచిత్రవీర్యుడు భార్యలతో నిరంతర కామానికి వశుడై క్షయరోగంతో పోయాడు. సత్యవతి చేత నియోగింపబడి వ్యాసుడు అంబిక, అంబాలిక ద్వారా ధృతరాష్ట్రుణ్ణి, పాండురాజుని, అలాగే అంబిక యొక్క చెలికత్తె ద్వారా విదురుణ్ణి కన్నది. వారిలో ధృతరాష్ట్రుడికి గాంధారినిచ్చి పెళ్లి చేస్తే దుర్యోధనుడు మొదలుకొని 100 మంది పుట్టారు. పాండురాజుకి కుంతి, మాద్రులనిచ్చి పెళ్లి చేశారు. దేవర న్యాయం ద్వారా నియోగించగా యమధర్మరాజు అంశలో ధర్మరాజు, వాయుదేవుడి అంశలో భీముడు, ఇంద్రుడి అంశలో అర్జునుడు, అశ్విని దేవతల అంశలో కవలలు నకుల సహదేవులు పుట్టారు. ఆ 5గురికి పాంచాలి ద్రౌపది భార్య. ఆమె యందు ధర్మరాజుకి ప్రతివింధ్యుడు, భీముడికి శృతసోముడు, అర్జునుడికి శృతకీర్తి, నకులుడికి శతానీకుడు, సహదేవుడికి శృతసేనుడు పుట్టారు. అలాగే భీముడికి హిడింబ ద్వారా ఘటోద్గజుడు పుట్టాడు. జరంధర అన్న ఆవిడ ద్వారా సర్వాంగుడు పుట్టాడు. అర్జునుడికి సుభద్ర ద్వారా అభిమన్యుడు పుట్టాడు. నకులుడు ఛేదీ దేశ రాజకుమారి కారుణమతితో నీరమిత్రుడు అన్న కొడుకుని కన్నాడు. సహదేవుడు స్వయంవరంలో విజయ అన్న ఆవిడ్ని గెలుచుకుని సుహోత్రుణ్ణి కన్నాడు. వీళ్ళందరిలో అభిమన్యుడు వంశకర్త అయ్యాడు. అభిమన్యుడికి ఉత్తరకి నీ తండ్రి పరీక్షిత్ పుట్టాడు. ఆ పరీక్షిత్కి మద్రావతికి నీవు పుట్టావు. నీకు వపుష్టమకి శతానీకుడు, శంకుకర్ణుడు అని 2 కొడుకులు. ఆ శతానీకుడు విదేహ రాజ్యానికి చెందిన వైదేహి భార్యగా ఉంటే అశ్వమేధ దత్తుడన్న కొడుకున్నాడు. ఇది ఇప్పటి వరకు ఉన్న భరతవంశ వివరం.